అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. హాయ్ హలో నమస్తే, నేను మీ నిర్వాణ. ఈ వీడియోలో మనం మన తెలుగు రాష్ట్రాల నుండి వివిధ మార్గాల ద్వారా అరుణాచలానికి ఎలా చేరుకోవచ్చు, ఇక్కడ రూమ్స్ని ఎలా బుక్ చేసుకోవాలి, బడ్జెట్ ఎంత అవుతుందో మాట్లాడుతూనే నేను గిరి ప్రదక్షిణ ఆటోలోనూ చేశాను, నడుస్తూ కూడా చేశాను. సో మీరు కనుక గిరి ప్రదక్షిణ చేయాలి అనుకుంటే ఆటోలో ఎలా చేయాలి, ఆటోని ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఆటోలో అయితే ఏమేమి కవర్ చేస్తారో మాట్లాడుతూనే నడుస్తూ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, ముఖ్యంగా ఆడవాళ్ళైతే ఏ టైంలో గిరి ప్రదక్షిణ చేయాలి, ఏ టైంలో చేయకూడదు, అవన్నీ మాట్లాడుతూ అసలు గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దీంతోపాటు ఆలయ విశేషాలు, దర్శనం, అభిషేకం, వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడతాను. వెల్కమ్ టు నిర్వాణ, టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీ నీరు. మీరు కనుక అరుణాచలం ట్రిప్ని ప్లాన్ చేసుకుంటున్నట్టయితే తమిళనాడు రాష్ట్రంలో ఉండే ఈ ఆలయాన్ని తమిళులు తిరువన్నామలై అని పిలుస్తారు అన్న విషయాన్ని అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అరుణాచలంలో మీరు స్వామివారి దర్శనం, అభిషేకం, గిరి ప్రదక్షిణ ఇవన్నీ చూసుకోవడానికి మీకు కంప్లీట్గా 1 డే అయితే ఈజీగా సరిపోతుంది. లేదు మీరు ఇదే ట్రిప్లో స్కందాశ్రమం, రమణాశ్రమం ఇవి కూడా కంప్లీట్ చేయాలి అనుకుంటే మాత్రం 2 రోజుల ట్రిప్ని అయితే ప్లాన్ చేసుకోండి, అదైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ మనం ట్రావెల్ అండ్ అకామిడేషన్ గురించి మాట్లాడుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నుండి వివిధ మార్గాల ద్వారా అరుణాచలానికి ఈజీగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి అరుణాచలంకి మీకు డైరెక్ట్ ట్రైన్స్ కేవలం 3 మాత్రమే ఉన్నాయి. అవి కూడా కేవలం కొన్ని రోజుల్లో, అంటే వీక్లీ బేసిస్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ట్రైన్ నెంబర్ 07191 కాచిగూడ నుంచి తిరువన్నామలై వెళ్ళే మధురై స్పెషల్ ట్రైన్ ఎక్స్ప్రెస్. ఇది ప్రతి సోమవారం ఉదయం 9:10కి కాచిగూడ నుండి బయలుదేరితే మరుసటి రోజు మధ్యాహ్నం 1:40 మీరు తిరువన్నామలైకి చేరుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 09520 కాచిగూడ నుండి తిరువన్నామలై వెళ్ళే ఈ ట్రైన్ వచ్చేసి మీకు ప్రతి బుధవారం ఉదయం 9:10 కాచిగూడ నుండి బయలుదేరితే మరుసటి రోజు ఉదయం 3:40 మీరు తిరువన్నామలై చేరుకుంటారు. మనకి ఇందులో స్లీపర్ టికెట్ ప్రైస్ వచ్చేసి 340 రూపీస్, అంటే 340 రూపాయల దాకా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 07435 కాచిగూడ టు నాగర్కోల్ వీక్లీ స్పెషల్ ట్రైన్ ఎక్స్ప్రెస్. ఇది ప్రతి శుక్రవారం ఉంటుంది. ఇది సాయంకాలం 7:45 మనకి కాచిగూడ నుండి బయలుదేరితే మరుసటి రోజు ఉదయం 10:45 మీరు అరుణాచలానికి చేరుకుంటారు. డైరెక్ట్ ట్రైన్స్ దొరకని మ్యాక్సిమం భక్తులు తిరుపతి మీదుగా కాట్పాడి జంక్షన్ నుండి తిరువన్నామలై వెళ్తూ ఉంటారు. కాట్పాడి జంక్షన్ నుండి అయితే మనకి తెలుగు రాష్ట్రాల నుండి చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు కాట్పాడి జంక్షన్లో దిగిన తర్వాత అక్కడ ఆటో మాట్లాడుకొని ఆటో ద్వారా మీరు వేలూరు బస్ స్టాండ్కి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ నుండి మీరు బై బస్ తిరువన్నామలైకి చేరుకోవచ్చు. కాట్పాడి జంక్షన్ నుండి మీరు వేలూరు వెళ్ళడానికి మీకు సుమారుగా 30 నిమిషాల టైం పడుతుంది. అండ్ ఆటో వాళ్ళు ఫ్యామిలీకి 100 నుంచి 150 దాకా చార్జ్ చేస్తారు. వేలూరు నుండి మీకు ప్రతి 10 నిమిషాలకు బస్సు ఉంటుంది. ఇది మనకి వేలూరు నుండి తిరువన్నామలై 1:30 టైం అయితే పడుతుంది. అండ్ బస్ వాళ్ళు వచ్చేసి ఒక్కరికి 90 రూపాయల దాకా టికెట్ ఛార్జ్ని చేస్తారు. మేమైతే తిరుపతిలో అలిపిరి మెట్లు ఎక్కేసేసి నెక్స్ట్ డే స్వామివారిని బ్రేక్ దర్శనం చేసుకొని జస్ట్ అక్కడ దర్శనం చేసుకొని రూమ్లోకి వస్తున్న ఆ దారిలోనే అరుణాచలం వెళ్ళాలి అని ప్లాన్ చేసుకోవడం, అనుకోకుండా బస్ ఎక్కేసేయడం అన్ని వెంటనే జరిగిపోయాయి. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. బట్ మేము మళ్ళీ అలిపిరి మెట్లు ఎక్కిన తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణ చేస్తామా లేదా అని అనుకున్నాము. గిరి ప్రదక్షిణ కూడా అయిపోయింది, బట్ దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత. సో మాలాగా బస్
జర్నీస్, ఈ ఆటోస్ని వీటన్నిటి గురించి ఆలోచించే వాళ్ళైతే మీరు తిరుపతి నుండి కూడా మనకి అరుణాచలంకి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. సో మీరు అవి కూడా బుక్ చేసుకోవచ్చు. మనకి తిరుపతి నుండి రామేశ్వరం వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది మనకి ఉదయం 11:55 తిరుపతి నుండి బయలుదేరుతుంది. ఇది వచ్చేసి మనకి సోమవారం, శుక్రవారం, శనివారం ఉంటాయి ఈ ట్రైన్స్. నెక్స్ట్ వచ్చేసి తిరుపతి నుంచి మన్నార్గూడ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది కూడా మనకి ఓన్లీ ఆదివారము, మంగళవారము, తర్వాత గురువారం మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ తిరుపతి నుండి విల్లపురం డైలీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది రోజు ఉంటుంది. ఇది వచ్చేసి మనకి తిరుపతి నుంచి 1:45 బయలుదేరుతుంది. నెక్స్ట్ హౌరా జంక్షన్ నుండి పుదుచ్చేరి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది ప్రతి మంగళవారం తిరుపతి నుండి స్టార్ట్ అవుతుంది. ఇది 1 గంటకు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి హైదరాబాద్లో సికింద్రాబాద్ నుంచి కూడా మనకి ఒక డైరెక్ట్ ట్రైన్ ఉంది. అది మనకి సికింద్రాబాద్ టు విల్లపురం వయా తిరుపతి, తిరువన్నామలై. ఇది వచ్చేసి ఓన్లీ శుక్రవారం రోజు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ అకామిడేషన్ గురించి మాట్లాడుకుందాం. అరుణాచలంలో మనకి అఫోర్డబుల్ రేంజ్లోనే కాటేజెస్, ఆశ్రమాలు, హోటల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ మీరు సీనియర్ సిటిజన్స్, కిడ్స్, ఫ్యామిలీస్ తోటి ప్లాన్ చేస్తున్నట్టయితే ముందుగానే రూమ్ని బుక్ చేసుకోండి. అప్పుడైతేనే మీరు మీ ట్రిప్ని ప్రశాంతంగా చేసుకోగలుగుతారు. అండ్ సోలో ట్రావెలర్స్ కేవలం దర్శనం కోసమే వస్తున్నట్టయితే మీకు రాజగోపురం పక్కన ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ ఉన్నాయి. మీరు అక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు. అక్కడే మీ సామాన్లు పెట్టుకోవడానికి లాకర్ కూడా ఉంటుంది. సో మీ లాకర్లో మీ సామాన్లను పెట్టుకొని మీరు దర్శనం చేసుకొని రావచ్చు. అండ్ దీనికోసం మీకు 50 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. మీరు కనుక ఫ్యామిలీస్తో ఒకవేళ బెస్ట్ అకామిడేషన్ కోసం చూస్తున్నట్టయితే యాత్రా నివాస్లో అయితే ట్రై చేయండి. ఇక్కడ చాలా బాగుంది. అంబియన్స్ కానీ సర్వీస్ కానీ అన్నీ బాగున్నాయి. ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ ఏంటంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఏది బాగుందో సజెస్ట్ చేయమని. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు సీనియర్ సిటిజన్స్, కిడ్స్, ఫ్యామిలీ ఎవరితో ట్రావెల్ చేస్తున్నా సరే, ఎవరితో మీరు ఇక్కడికి రావాలి అనుకున్నా యాత్రా నివాస్ చాలా బాగుంది. ఇందులో రూమ్స్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 6000 దాకా ఎండ్ అవుతుంది. అండ్ సీజన్ని బట్టి, వీకెండ్స్ని బట్టి ప్రైజెస్ కూడా మారుతూ ఉంటాయి. నేను చూపిస్తున్న ఈ రూమ్ వచ్చేసి డీలక్స్ ఫ్యామిలీ 8 అడల్ట్స్ కోసం డిజైన్ చేయబడిన రూమ్. అండ్ ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 6000 రూపీస్, అంటే 6000 రూమ్. మేము తీసుకున్న రూమ్కి మాత్రం అటాచ్డ్గా 2 వాష్రూమ్స్ ఇచ్చారు. ఒకటి ఇండియన్ వచ్చింది, ఒకటి వెస్ట్రన్ కమోడ్తో వచ్చింది. అండ్ దాంతోపాటు డ్రెస్సింగ్ రూమ్ మాత్రం చాలా పెద్దదిగా ఉంది. మనకు ఒకవేళ మొత్తం ఒక ఫ్యామిలీ మొత్తం ఉన్నట్టు ఉన్నా కూడా ఆడవాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా డ్రెస్సింగ్ ఏరియా అయితే చాలా మంచిగా ఇచ్చారు. దీంతోపాటు మనకి ఇక్కడ కిట్ని కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఎంతమంది కోసం బుక్ చేసుకున్నాము సో వాళ్ళందరి కోసం మొత్తం కిట్ని ఇచ్చారు. కిట్లో మనకి సోప్, బ్రష్, పేస్ట్, కాంబాయిల్ ఇలా ప్రతి హోటల్స్లో ఇచ్చేదే ఇచ్చారు. అంతేకాదు మనకి బెడ్స్, సింగిల్ బెడ్కి అయితే సింగిల్ వాటర్ బాటిల్, డబుల్ బెడ్కి మనకి 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు. అంతేకాకుండా మనకి వార్డ్రోబ్ కూడా అవైలబుల్గా ఉంది. వార్డ్రోబ్ కూడా చాలా స్పేషియస్గానే ఉంది. డబుల్ డోర్ వార్డ్రోబ్ ఒకటి, సింగిల్ డోర్ వార్డ్రోబ్ ఒకటి ఇచ్చారు. మనకి ఈజీగానే లగేజ్ అంతా సరిపోతుంది. యాత్రా నివాస్కి అటాచ్డ్ రెస్టారెంట్ కూడా ఉంది. అరుణాచలం వచ్చే మ్యాక్సిమం భక్తుల కోసం తమిళనాడు టూరిజం వారు ఈ కాటేజెస్ని నిర్మించారు. వీటిని ఆలయం రెస్టారెంట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది బస్ స్టాండ్ నుంచి మనకి 1 కిలోమీటర్ ఉంటుంది. అండ్ రైల్వే స్టేషన్ నుంచి 15 కిలోమీటర్స్, మెయిన్ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఇక్కడ చిన్న ఫ్యామిలీస్ నుండి పెద్ద ఫ్యామిలీస్కి సరిపడేలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ అయితే ఉన్నాయి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. డైరెక్ట్ చెక్ ఇన్ కేవలం రూమ్ అవైలబిలిటీని బట్టి మాత్రమే ఉంటుందన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. కొన్ని స్పెషల్ డేస్లో, వీకెండ్స్లో మాత్రం ఇక్కడ రూమ్స్ దొరకడం చాలా కష్టం. మీరు కనుక రూమ్ బుక్ చేసుకున్నట్టయితే మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ని కూడా ఇస్తారు. చిన్నపిల్లలు అండ్ సీనియర్ సిటిజన్స్తో మీరు కనుక ట్రావెల్ చేస్తున్నట్టయితే ఫుడ్ అయితే చాలా సాఫ్ట్గా అండ్ మన తెలుగు వాళ్ళ ఫుడ్ లాగే ఉంటుంది. సో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు.
లేదు. యాత్రి నివాస్కి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇది ఈశాన్యం లింగం టెంపుల్ పక్కనే ఉంటుంది. మెయిన్ గుడి నుండి కూడా కొంచెం రైట్ వైపు ఉంటుంది, బట్ ఈశాన్యం లింగంకి అయితే పక్కనే ఉంటుంది. మీరు ఈజీగా రావచ్చు. అరుణాచలం ట్రిప్ని ప్లాన్ చేసుకునే మ్యాక్సిమం తెలుగు భక్తులు రమణాశ్రమంలో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. సో మీరు కనుక ఒకవేళ రమణ మహర్షి ఆశ్రమంలో ఉండాలి అని అనుకుంటే 2 months ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 2 నెలల ముందే బుక్ చేసుకోవాలి. ఇక్కడ స్టే, ఫుడ్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. ఆశ్రమం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. బట్ కొందరు ఆశ్రమం బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది అన్నవారు ఉన్నారు, కొంతమంది కంఫర్టబుల్గా ఉండదు అన్న వాళ్ళు ఉన్నారు. సో మీ కంఫర్ట్ని బట్టి అయితే బుక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి శివ సన్నిధి ఆశ్రమం ఉంది. ఇక్కడ తెలుగువారు ఉండేలాగా సింపుల్ కాస్ట్లో రూమ్స్ ఉన్నాయని చెప్పారు, మా ఆటో డ్రైవర్ చెప్పాడు. రూమ్స్ ఎలా ఉంటాయన్నదైతే నాకు తెలీదు. ఇది వినాయక స్వామి టెంపుల్ దగ్గరగా ఉంటుంది. సో ఈ ఆటో వాళ్ళని అడిగినా తీసుకెళ్తారంట. సో తక్కువ కాస్ట్లో రూమ్స్ని చూసుకోవాలి అనుకునేవారు ఈ శివ సన్నిధి ఆశ్రమానికి అయితే ఒకసారి కాల్ చేసి అడిగి చూడండి. నెక్స్ట్ శేషాద్రి స్వామి ఆశ్రమం ఉంది. ఇక్కడ 1 month అడ్వాన్స్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇది ఏంటంటే బ్యాచులర్స్కి అయితే ఓకే, బట్ ఫ్యామిలీస్కి అంత సెట్ అవ్వదు అని విన్నాను. నేను మాత్రం చూడలేదు, సో జస్ట్ విన్నాను. మీరు కనుక ఒకవేళ ఇక్కడ ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను, మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. సో ఇవి మాత్రమే కాకుండా మనకి మెయిన్ ఆలయం పక్కన కూడా కొన్ని హోటల్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే టెంపుల్ పక్కనే ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువగా కాస్ట్ చేస్తారు. బేసికల్గా ఆ రూమ్కి అంత ప్రైస్ వర్త్ కాదు, బట్ టెంపుల్కి నియర్ బైగా ఉంది కాబట్టి కొన్నిసార్లు రష్ని బట్టి ఎక్స్ట్రా కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఒకసారి మీ కంఫర్ట్ని బట్టి అవి కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం స్వామివారి దర్శనం, అభిషేకం గురించి మాట్లాడుకుందాం. స్వామివారి ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5:30 నుండి రాత్రి 8:30 వరకు ఉంటుంది. దర్శనం గురించి నేను తర్వాత మాట్లాడతాను. ముందు అభిషేకం గురించి మాట్లాడుకుందాం. అభిషేకం టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి 2,500 రూపాయలు ఉంటుంది. ఇది వచ్చేసి 2,500 రూపీస్. ఒక టికెట్ మీద 5 మంది వెళ్ళొచ్చు. మనకి అభిషేకం రోజుకి 2 సార్లు జరుగుతుంది. ఉదయం 5:30కి ఒకసారి, సాయంకాలం 7 గంటలకి ఒకసారి జరుగుతుంది. సో మీ టైమింగ్స్ని బట్టి మీరు అభిషేకంలో పాల్గొనాల్సి ఉంటుంది. అభిషేకం 50 నిమిషాల వరకు జరుగుతుంది. స్వామివారి గర్భాలయంలో జరుగుతుంది కాబట్టి సో మీరు ప్రశాంతంగా స్వామివారి ఎదుట నిలుచొని హాయిగా 1/2 hour అమ్మవారి దగ్గర, 1/2 hour స్వామివారి దగ్గర అభిషేకాన్ని చూడవచ్చు. ఒక టికెట్ మీద మీ ఫ్యామిలీనే కాదు, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ని ఎవరినైనా సరే మీరు 5 మంది అయితే వెళ్ళవచ్చు. ఈ అభిషేకంకి మీరు ఆధార్ ప్రూఫ్ని అండ్ అభిషేకం టికెట్ని తప్పకుండా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ ప్రూఫ్ లేనిదే మీకు లోపలికి అయితే అలౌ చేయరు. అండ్ అభిషేకంకి వెళ్ళడానికి మీకు ఏ పూజా సామాగ్రి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అభిషేకం అనంతరం మీకు గంధం, విభూది ప్రసాదంగా ఇస్తారు. అభిషేకంలో పాల్గొనవలసిన భక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం, మీరు అభిషేకం టైం కల్లా మీరు మెయిన్ ఆలయానికి వచ్చేయాల్సి ఉంటుంది. అండ్ అభిషేకంలో కేవలం సాంప్రదాయ వస్త్రాలు మాత్రమే ధరించాలి. మగవారు కేవలం పంచాకండువ మాత్రమే ధరించాలి. షర్ట్, బనియన్ లాంటివి ధరించకూడదు. చాలామంది ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా టికెట్స్ తీసుకోలేమా అని అడుగుతూ ఉంటారు. మీరు డైరెక్ట్గా దేవాలయం దగ్గర కూడా టికెట్స్ తీసుకోవచ్చు. ఈ టికెట్స్ మీకు రాజగోపురం దగ్గర కొంచెం స్ట్రైట్ వెళ్తే రైట్లో ఈ టికెట్స్ని అమ్ముతూ ఉంటారు, కానీ మ్యాక్సిమం ఇక్కడ టికెట్స్ అయిపోయాయనే చెప్తూ ఉంటారు. సో ఈ అభిషేకం టికెట్స్ అన్నీ మీకు మీడియేటర్స్, పంతులు గారు ఇలాంటి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే 2,500 రూపాయల టికెట్ని 10,000, 50,000 అలా చెప్పి అమ్ముతూ ఉంటారు. మీకు బేరాలు ఆడాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని డూప్లికేట్ టికెట్స్ని కూడా అమ్ముతున్నారని విన్నాను. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ డూప్లికేట్ అని రిటర్న్ పంపిన సందర్భాలు కూడా ఉన్నాయంట. సో బెటర్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. మీరు కనుక ఒకవేళ స్వామివారికి అభిషేకం చేయాలి అని అనుకుంటే మీరు ఆన్లైన్లోనే స్వామివారి అభిషేకం టికెట్స్ని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం స్వామివారి అభిషేకం టికెట్స్ని ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి
చేసుకోవాలో మాట్లాడుకుందాం. మీరు అరుణాచలం అభిషేకం టికెట్స్ అన్నా లేకపోతే అరుణాచలం అభిషేకం టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ అన్నా సరే మీకు ఈ సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఈ సైట్ వచ్చేసి మీకు తమిళ్లో ఉంటుంది. సో రైట్లో మనకి కార్నర్లో మీకు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు మొత్తం సైట్ అంతా ఇంగ్లీష్లోకి కన్వర్ట్ అయిపోతుంది. దీంట్లో మీకు టెంపుల్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇందులో ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు కనుక స్వామివారికి సేవా టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే ఈ టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ ద్వారా మీరు ఇక్కడ అన్ని టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. సో టెంపుల్ సర్వీసెస్లో మనకి ఇందులో వచ్చేసి ఒకవేళ మీరు డైరెక్ట్గా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఈ స్పెషల్ దర్శనం టికెట్ని ఇక్కడే కూడా మనం బుక్ చేసుకోవచ్చు. టెంపుల్ దగ్గర కాకుండా ఇది వచ్చేసి మనకి 50 రూపీస్ ఉంటుంది. సో ఈ టికెట్స్ మనము అప్పుడు డైరెక్ట్ అట్ ద స్పాట్లో కూడా వెళ్ళి తీసుకోవచ్చు, లేదంటే ముందుగానే మీరు ఇలా బుక్ చేసుకోవచ్చు. సో ఈ గ్రీన్లో ఉన్నాయని అవైలబుల్ స్లాట్స్ అన్నట్టు. నెక్స్ట్ స్వామి అమ్మన్ అభిషేకం స్పెషల్ అభిషేకం ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకి అభిషేకం టికెట్స్ రెడ్ కలర్లో ఉన్నాయని డేట్స్ అన్నీ ఆల్రెడీ స్లాట్స్ అయిపోయాయి అని చెప్తున్నాయి. సో మీకేంటంటే ఇలా రెడ్ కలర్ ఉంది అంటే ఆ మంత్కి ఆ టికెట్స్ అయిపోయాయి ఆ స్లాట్లో అని. సో ఇంతకుముందు ఏంటంటే ఎప్పటికప్పుడు అంత టికెట్స్ అన్నీ అయిపోతూ ఉన్నందుకు ఈసారి అరుణాచలం వారు కొత్తగా అప్డేట్ తీసుకొచ్చారు. మనకి ఏంటంటే ఏ టైంలో ఈ అభిషేకం టికెట్స్ ఓపెన్ అవుతాయి అనేసి మనకి ఈ వెబ్సైట్లో నోటిఫికేషన్లో ఇస్తారు. సో ప్రతి మంత్ అంటే ఇప్పుడు మనకి తిరుమల తిరుపతి దేవస్థానం లాగే నెక్స్ట్ మంత్కి కావాల్సిన టికెట్స్ అన్నీ ఈ మంత్లోనే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అది ఏ టైంలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది వాళ్ళు నోటిఫికేషన్లో ఇస్తారు. సో మీరు అట్ ద స్పాట్లో ఆ టైంలో వచ్చి మీరు బుక్ చేసుకుంటే ఈజీగా మనం టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి టికెట్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఎలా బుక్ చేసుకోవాలని, సో మనకి ఇలా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఆ పర్టికులర్ డేట్లో టికెట్స్ అవైలబుల్గా ఉన్నట్టు. సో దాన్ని క్లిక్ చేయగానే మీకు అవైలబుల్ టికెట్ చూపిస్తుంది. అండ్ ఇదిగోండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఈ పర్టికులర్ డేట్లో మనం బుక్ చేసుకుంటే మనకి టికెట్ బుక్ అయిపోతుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా టికెట్ ప్రైస్ వచ్చి 2500 అండ్ మీరు ఎంతమంది ఎలా అనేది మొత్తం ఇక్కడ మనం ఈజీగా బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గిరి ప్రదక్షిణ గురించి మాట్లాడుకుందాం. ఈ గిరి ప్రదక్షిణ 2 విధాలుగా చేస్తూ ఉంటారు. ఒకటి నడుస్తూ చేస్తారు, ఇంకొకటి ఆటోలో చేస్తారు. చాలామంది ఏంటంటే నడవలేని వారు, సీనియర్ సిటిజన్స్, ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినా కనీసం ఇలా అయినా సరే గిరి ప్రదక్షిణ చేయాలి అని అనుకునేవారు, శివైక్యం పొందాలనుకునేవారు ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. నేను నడుస్తూ చేశాను, ఆటోలోనూ చేశాను. సో దీని గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం. మీరు కనుక ఆటోలో గిరి ప్రదక్షిణ చేయాలి అనుకుంటే ఆటో ఛార్జెస్ వచ్చేసి మనకి సుమారుగా 1000 రూపాయల దాకా పడుతుంది. వీళ్ళు మనకి అష్టలింగాలు చూపిస్తారు, రమణాశ్రమం చూపిస్తారు. సో ఇదంతా మనకి ఒక ట్రిప్లో కవర్ అవుతుంది. వరుసగా అన్ని లింగాల దగ్గర ఆపుతూ మనం దర్శనం చేసుకోవచ్చు. మీరు కనుక పర్ఫెక్ట్గా గిరి ప్రదక్షిణ చేయాలి అనుకుంటే మాత్రం నడుస్తూ గిరి ప్రదక్షిణ చేస్తేనే మనం అన్ని ఆలయాలని దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ చేయగలుగుతాం. మనకి ఈ అరుణగిరి పైనుంచి చూస్తే శ్రీచక్రంలా ఉంటుందని, పరమేశ్వరుడు అరుణగిరిలా ఇక్కడ వెలిసిన తర్వాత దేవతా శక్తులంతా ఇక్కడ తమ తమ శక్తులతో లింగాలను ప్రతిష్ఠించారని చెబుతూ ఉంటారు. సో మీరు కనుక ప్రతి లింగాన్ని టచ్ చేస్తూ, అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన ఆలయాలను టచ్ చేస్తూ పోతే మనకి 41 ముఖ్యమైన ఆలయాలు వస్తాయంట. ఏ విధంగా అయితే శ్రీచక్రంలో 41 ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయో సేమ్ అరుణగిరి చుట్టూ కూడా 41 దేవాలయాలు మనం చూడవలసినవి ఉంటాయి. సో వీటన్నిటి గురించి డీటెయిల్గా అసలు అరుణగిరి చుట్టూ వచ్చే ఈ దేవాలయాలు ఏంటి, ఇక్కడ వచ్చే అష్టలింగాలు ఏంటి, 8 నందులు ఏంటి, వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో గిరి ప్రదక్షిణ చేసే దాంట్లో చెప్తాను. మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 3 ముఖ్యమైన ఆశ్రమాలు వస్తాయి. ఒకటి పార్వతీదేవి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత తపస్సు చేసి ఇక్కడ ఒక లింగం ప్రతిష్ఠించింది. సో ఆ ప్లేస్ని కూడా చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంకా 2 ఋషుల ఆశ్రమాలు ఉంటాయి. దీంతోపాటు రమణ మహర్షి వారు ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 3 ముఖ్యమైన ప్రదేశాల్లో కూర్చున్నారు. దాని గురించి కూడా మాట్లాడతాను. అంతేకాదు మనము అరుణగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒకవైపు నుంచి చూస్తే మనకి కొండ ముందు నంది ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకొక దగ్గర నుండి చూస్తే మనకి కొండ గణపతి ముఖంలా కనిపిస్తుంది.
మరో దగ్గర మనకి గిరి పంచముఖ దర్శనం దొరుకుతుంది. అదేంటంటే 4 ముఖాలు 4 దిక్కులు చూస్తున్నట్టు, 5వ ముఖం ఉద్వ దిశగా చూస్తున్నట్టు కనిపిస్తుంటుంది. ఈ 5 ముఖాలను ఈశాన తత్పురుష వామదేవ అఘోర సజ్జోదాతలుగా చెబుతూ ఉంటారు. సో దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. సో ఈ వీడియోలో వచ్చేసి మనం అసలు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏంటో మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఏంటంటే వీటన్నిటి గురించి మాట్లాడితే వీడియో చాలా లాంగ్గా అయిపోతుంది. అందుకని ఈ వీడియోలో జస్ట్ మనము గిరి ప్రదక్షిణ చేస్తే ఆటోలో అయితే ఎంత పడుతుంది, మనకి నడుస్తూ చేసేవాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటో తెలిస్తే ఇన్ షార్ట్లో చూడాలి అనుకునే వారికి ఈ వీడియో కన్వీనియంట్గా ఉంటుందనేసి దీన్ని గన్ షార్ట్గా పెడుతున్నాను. నెక్స్ట్ మనం మీరు గిరి ప్రదక్షిణ ఆటోలో చేసినా లేదా నడుస్తూ చేసినా పాటించవలసిన నియమాల గురించి మాట్లాడుకుందాం. మీరు కనుక గిరి ప్రదక్షిణ చేయాలి అని అనుకుంటే మీరు కంపల్సరీ తలస్నానం చేసుకొని ఉతికిన బట్టలు వేసుకొని నుదుటిన విభూదిని ధరించి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాల్సి ఉంటుంది. మీరు కనుక రాజగోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నట్టయితే మెయిన్ ఆలయంలో బ్రహ్మతీర్థం దగ్గర నీళ్లను చల్లుకొని అక్కడ శక్తి గణపతి ఉంటుంది. సో శక్తి గణపతిని మొక్కిన తర్వాత అక్కడ బ్రహ్మలింగం నుంచి చూస్తే మనకి గిరి కూడా కనిపిస్తుంది. సో అక్కడ అన్ని మొక్కుకున్న తర్వాత మనకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే మీరు ఏ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ చేశారో మళ్ళీ రిటర్న్ అదే పాయింట్ దగ్గరికి వస్తేనే మీ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు చెబుతారు. ఈ గిరి ప్రదక్షిణ దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. సో నడిచేవారు ఓపికని బట్టి 3 నుండి 4 గంటల లోపల ఈ గిరి ప్రదక్షిణని కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే గిరి ప్రదక్షిణని 9 నెలల గర్భవతి స్త్రీ ఏ విధంగా అయితే నెమ్మదిగా నడుస్తుందో అలాగే నడుస్తూ చేయాలి తప్ప ఫాస్ట్గా పరిగెడుతూ చేయొద్దు. అండ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనము అప్పుడప్పుడు తరచుగా అరుణగిరిని వీక్షిస్తూ చేయాలి అని చెబుతూ ఉంటారు. ప్రదక్షిణ సమయంలో ఎదురయ్యే అన్ని ఆలయాలను సందర్శించాల్సి ఉంటుంది. అసలు గిరి ప్రదక్షిణ చాలా నియమ నిబంధనలతో చేయాల్సి ఉంటుంది. చాలామంది జస్ట్ గిరి ప్రదక్షిణ అంటే గిరి చుట్టూ తిరిగేస్తే అయిపోతుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ 41 ఆలయాలు ఉంటాయి. వాటన్నిటిని సందర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తేనే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. అంతేకాదు ఆడవాళ్ళు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి, ఆడవాళ్ళు అయితే ఏ సమయంలో చేయాల్సి ఉంటుంది, అంతేకాకుండా ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వచ్చే ఈ నందులేంటి, వాటి విశిష్టత ఏంటి, వీటన్నిటి గురించి నేను డీటెయిల్డ్గా చెప్తూ వీడియో చేస్తాను. దాని లింక్ ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. నేను కంపల్సరీ వాటికి జవాబు చెప్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలని కమెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.